హలో అండి. ఇది నా ఈవినింగ్ రొటీన్. ఈరోజు ఒక్క నిమిషం పాటు పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందామా? పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. మోస్ట్‌లీ మదర్స్‌దయితే చాలా స్పెషల్ రోల్ ఉంటుంది కదా! అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా మదర్‌తో ఆ బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. సో, యాస్ ఎ మదర్ మనం మన పిల్లలకు ఫ్రెండ్‌లాగా మారిపోవాలనమాట. సో దట్ దే కెన్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ అస్. వాళ్ళకి మంచి అలవాట్లు, మోరల్ వాల్యూస్ నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి 10 సంవత్సరాలు చాలా క్రూషియల్ అండి. మనం ఏది నేర్పిస్తే అది పక్కాగా నేర్చుకుంటారు. సో, ఆ ఏజ్‌లో మన అవసరం పిల్లలకు చాలా ఉంటుంది. ఆ 10 ఇయర్స్ ప్యాంపర్ చేసి తర్వాత డిసిప్లిన్ అంటే వాళ్ళు వినరనమాట. సో, మంచి హ్యాబిట్స్, డిసిప్లిన్, మేనర్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇక టీనేజ్‌లో అయితే మనం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లాగా మారిపోవాలి. మా పిల్లలైతే స్కూల్ నుండి రాగానే ప్రతి విషయం నాతో షేర్ చేస్తారు. నేను ఓపికగా వింటాను. పిల్లలు గాలిపటం లాంటి వాళ్ళండి. దానికున్న మాంజా మన చేతుల్లో ఉంటుంది. అది పైకి ఎగరాలంటే దారం వదులుతూ ఉండాలి. అది స్టక్ అయ్యేటట్టు ఉంటే గట్టిగా పట్టుకుంటాం. సేమ్ అలాగే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ ఆ ఫ్రీడమ్ మిస్‌యూజ్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టాలి. సో, యాస్ ఎ గుడ్ పేరెంట్ ఆ దారం మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు వదలాలో, ఎప్పుడు టైట్‌గా పెట్టాలో మీకు బాగా తెలిసుండాలి మరి. పిల్లల కోసం కార్న్ పకోడా చేశాను. ఈరోజు మీ స్నాక్స్ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.